హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి సినీ క్లబ్. కోర్ట్ మూవీ ట్రైలర్ చూసి ప్రొడ్యూసర్ గా నాని అన్న ఇచ్చిన స్టేట్మెంట్ విని ఎక్సైట్మెంట్ తో మూవీని చూసాను. ఆ ఎక్సైట్మెంట్ ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. మూవీని చూశాక ఒకటైతే చెప్పగలను, వి విల్ ఆల్ డెఫినెట్లీ గో టు హిట్ 3. అవును భయ్య, మనం కన్ఫామ్ గా హిట్ 3 మూవీ చూసేయచ్చు. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. 19 years ఓల్డ్ అబ్బాయి మైండ్ అయిన అమ్మాయి లవ్ లో ఉంటారు భయ్య. కట్ చేస్తే ఆ అబ్బాయిని వెరీ సెన్సిటివ్ కేసు అయిన పోక్సో యాక్ట్ లో అరెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఆ అబ్బాయి శిక్ష నుంచి తప్పించుకున్నా లేదా అన్నదే మిగతా స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్ ఆఫ్ ద మూవీ. ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద మూవీ ఈస్ ఫ్రెష్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఎందుకు అలా అంటున్నా అంటే, ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్కి అయితే ఈ పర్సన్ అయితే బాగుంటారు, ఈ క్యారెక్టర్ ఈ పర్సన్ అయితే బాగుంటారు అని వాళ్ళని హైప్ చేయకుండా ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయని ఆర్టిస్ట్ని పెట్టడం మూలంగా చూసే ఆడియన్స్కి ఒక ఫ్రెష్నెస్ని ఇస్తుంది. అండ్ అనదర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హోల్డింగ్ ద సస్పెన్స్ బై యూజింగ్ ద స్క్రీన్ ప్లే. ఎందుకంటే అటు డిఫరెంట్ స్క్రీన్ ప్లేని కాకుండా ఇటు నార్మల్ రెగ్యులర్ స్క్రీన్ ప్లేని కాకుండా బ్యాలెన్స్డ్ గా చూపించి ప్రతి జనరల్ ఆడియన్ కి అర్థమయ్యేలా తీశారు. మెయిన్లీ ఈ మూవీని ఫస్ట్ టాలీవుడ్ కోర్ట్ డ్రామా అంటే ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు మన మూవీ టీమ్. సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది భయ్య. అండ్ కోర్ట్ వాదనలు ప్రతివాదనలు కూడా డీటెయిల్ గా చూపించారు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గన్. He delivers what movie wants and he elevated the scenes with his music. కమింగ్ టు పెర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్టర్స్. నెగిటివ్ రోల్లో చేసిన శివాజీ గారు అయితే కొట్టేశారు భయ్య. ఆయన యాక్టింగ్ చూస్తుంటే శివాజీ 2.1 చెప్పాలి. లీడ్ యాక్టర్స్ గా చేసిన ప్రియదర్శి, శ్రీదేవి, రోషన్ సింప్లీ సూపర్. మెయిన్లీ హీరోయిన్ గా చేసిన శ్రీదేవి డెబ్యూటెంట్ అయినా చాలా బాగా చేసింది భయ్య. ఆ ఫేస్ లోని అమాయకత్వం స్టోరీకి బాగా యూజ్ అయింది అనిపించింది నాకైతే. ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే 100% హీ సక్సీడ్ టు డైరెక్ట్ ద మూవీ. అండ్ స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ అన్ని ది బెస్ట్. మోస్ట్లీ నాకైతే నెగిటివ్స్ ఏం కనిపించలేదు భయ్య. ట్రైలర్ లో మొత్తం స్టోరీని చూపించేశారు. అలా చూపించకుండా పాక్సో కేసుని రివీల్ చేయకుండా ఉంటే బాగుంది అనిపించింది. మూవీ చూసేటప్పుడు కొంచెం థ్రిల్లింగ్ గా ఉండేది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో మెయిన్ లీడ్ అయిన లేత ప్రేమ కథ ఎక్కువగా ఉంది అనిపించింది భయ్య. తగ్గించుంటే బాగుండు. అండ్ ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే, గో అండ్ వాచ్ ద మూవీ విత్ యువర్ ఫ్యామిలీ. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మూవీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. జై హింద్.